తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మంది పూజలు వ్రతాలు అని చెప్పేసి ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా. ఉపవాసాల్లో కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి చిన్న చిన్న సడలింపులు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే అసలు కటిక ఉపవాసం, నిర్జల ఉపవాసం లాంటిది చేస్తూ ఉంటారు. అయితే అనారోగ్యంతో ఉన్నప్పుడు, బీపీ షుగర్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉపవాసం చేసుకుంటే మంచిదంటారు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాచరణ చేయడానికి సాధనం ఏమిటయ్యా అంటే ఈ శరీరం. శరీరం లేకపోయాక నువ్వేం చేయగలవు? అడ్డం పడితే రేపొద్దున ఉపవాసం కాదు కదా రామ అని కూడా అనలేవు. కనుక శరీరాన్ని బాధించవద్దు, హింసించవద్దు. నీకు ఓపిక ఉన్నవరకే చెయ్యి, ఓపిక దాటింది చెయ్యొద్దు. ఎంతవరకు నీ శక్తి ఉందో అంతవరకే. ఉపవాసం అంటే అర్థం ఏమిటి? భగవంతుడి సమీపంలో ఉండడమే గాని అన్నం మానేయమని కాదు కదా. అన్నం మానేయడం దేనికి వస్తుంది అంటే, ఒకవేళ కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది అనే ఉద్దేశంతోనే తప్ప మరొక్క ఉద్దేశంతో కాదు. కనుక పూర్తిగా కటిక ఉపవాసం ఉండి చేయకూడదు అని చెప్పడానికి పూజ చేయబోయే ముందు తప్పనిసరిగా ఆచమనం చేయమన్నారు. ఏ చిన్న తేడా వచ్చినా ఆచమనం చేయమంటారు. మధ్య మధ్యలో అనేక సార్లు ఆచమనం చేయమంటారు. ఆచమనం అంటే ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ అని ఈ అరచేతి గుంట నిండేదాకా నీళ్లు తీసుకుని 3 సార్లు తాగితే ఎంత అవుతుందమ్మా? అరకప్పుడు నీళ్ళు అవుతాయి. మరి అంత ఇదిగా చెప్పేటప్పుడు ఇదేది కాదని ఎట్లా చేస్తారమ్మా? ఇది ఒక రకంగా కఠినంగా ఉండడం. ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదా, ఆత్మారాముడు ఉన్నాడు కదా. హృద్దేశే అర్జున తిష్టతే అని చెప్పాడుగా ఆయన. నేను హృదయస్థానంలో ఉంటాను నాయన అర్జున, ఎక్కడుంటావంటే ఇక్కడ ఉంటానని చెప్పాడు కదా. ఇక్కడ ఉంటానన్న పరమాత్ముణ్ణి నువ్వు ఉపవాసం ఉండి ఈయనకి అన్నం పెట్టవా? అవును కదా. ఎంత బాధ. అవును కదా, బాధ పెట్టకూడదు కదా ఆత్మారాముణ్ణి. ఆత్మారాము అంటే దేవుడికి అన్నం పెట్టినట్టే కదా నువ్వు. అక్కడే కాదు, దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు. నేను అదే అంటూ ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఆత్మారాముడు అదే రాముడికి పెట్టాను, ఆత్మారాముడికి పెడుతున్నానని చెప్తాను. అంతే కదా. ఆత్మారాముడిని కూడా బాధించకూడదు. కనుక కటిక ఉపవాసం చేయడం అనేది మన పద్ధతిలో అంగీకరించిన విషయం కాదమ్మా. కటిక ఉపవాసం చేయమని చెప్పాల. నువ్వు ఉండగలవా? ఇట్స్ ఓకే. ఎప్పుడన్నా ఒక్కసారి ఈ శరీరంలో జీర్ణ యంత్రానికి కాస్త విశ్రాంతి ఇస్తే తర్వాత బాగా పనిచేస్తుంది కనుక విశ్రాంతి ఇవ్వమన్నారు. అంతేగాని పూర్తిగా నువ్వు ఏమీ తినకూడదు, తినకుండా ఉండాలి. ఒక పక్కనేమో పిండి వంటలు చేస్తారు దేవుడికి నైవేద్యం పెట్టడానికి. ఆహా ఎంత బాగుంది, ఉపవాసం ఎప్పుడవుతుందో, ఎప్పుడు దాన్ని తింటానో అని అనుకుంటూ ఉండడం. మనసు దాని మీదకి వెళ్ళిన తర్వాత అవసరం లేదు. కనుక కటిక ఉపవాసం చేయమని నాకు తెలిసి ఎక్కడా చెప్పలేదమ్మా. ఒక సంప్రదాయం వాళ్ళు మాత్రం జ్యేష్ఠమాసంలో వచ్చే ఒక ఏకాదశిని నిర్జల ఏకాదశి అని చెప్పి నీళ్లు కూడా తాగరు ఆ రోజు. కానీ చాలా భయంకరం. నీళ్లు తాగకుండా రోజంతా ఉంటే, అది కూడా జ్యేష్ఠమాసం వేసవి కాలంలో వస్తుంది. అంటే భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ నిష్టని నిరూపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంతెందుకమ్మా, మనకు ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన పని చేసేటప్పుడు అదేంటి పొద్దున్న నుంచి నేను మంచినీళ్ళు కూడా తాగలేదు అనుకుంటాం. తెలియదు, మనకి తెలియదు. అంటే ఎంతగా నిమగ్నం అయిపోతామంటే పనిలో అంతగా నిమగ్నమయ్యేటంత దృష్టి ఉండి, అంత శ్రద్ధ ఉండి భగవంతుడిలో నీ మనసు లీనమైపోతే ఇట్స్ ఆల్ రైట్. కానీ అది కాక బలవంతంగా ఇట్లా ఉండాలి అని చెప్పి ఉండడం అన్నదే అది కొద్దిగా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఫలితం కూడా పూర్తిగా ఉంటుందో లేదో మరి తెలియదు. నాకైతే తెలియదు. ఉండొచ్చు, కానీ మనసు ఆహారం మీద ఉంది గనక ఉండకపోవచ్చు కూడా. కనుక ఉపవాసం దేనికి చేస్తామంటే ఇంద్రియ నిగ్రహం. అన్నింటికన్నా తొందరగా ఒక వస్తువుని చూడొద్దంటే కళ్ళు మూసుకుని ఉండగలం, కానీ తినకుండా ఉండలేం. పక్క నుంచి వాసన వస్తుంటే నోరు ఊరకుండా ఉండదు. కనుక నాలికను అదుపులో పెట్టుకోవడం అనే దాన్ని అభ్యాసం చేయడం కోసం కొన్ని రకాల ఉపవాస నియమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య దృష్ట్యా, మనస్సు అదుపులో ఉండడం అనేటటువంటి దృష్ట్యా, దాంతో పాటుగా అన్నిటికన్నా ప్రధానమైంది భగవంతునితో జీవుడు ఐక్యమై ఉండడం దృష్ట్యా. దీంట్లో ఈ మూడిట్లో కనీసం ఏదో ఒకటి సాధిస్తే ఉపవాసం ఉండి ప్రయోజనం. ఏది లేకపోతే అనవసరం.
అయితే ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా, అంటే ఉపవాసం అసలు ఏ విధంగా చేయాలంటారు? ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు? అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉపవాసం చేయాలని కోరిక అంటే ఉన్నా కూడా- ఉపవాసం ఉంది కానీ అలా ఏమీ తినకుండా ఉంటే అనారోగ్యం కనుక ఏం చెయ్యాలి అన్నారా? పాలు తీసుకోవచ్చు. పాలకు ఉన్న లక్షణం ఏమిటంటే వెంటనే వంట పడతాయి, నీరసం రాకుండా చూస్తాయి. అందువల్ల పాలు తీసుకోవచ్చు. తర్వాత పళ్ళు తినచ్చు. దాంట్లో ఉప్పు కారాలు ఉండవు కదా. ఉపవాసం చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఉప్పు కారాలు ఎక్కువ తగలకుండా ఉండాలి. ఎందుకంటే ఉప్పు కారాలు తగిలితే ఆవేశాలు వచ్చేస్తాయి, కోరికలు వచ్చేస్తాయి. తాను ఉపవాస దీక్ష చేస్తున్నప్పుడు కోరికలు రాకుండా ఉండాలంటే ఉప్పు కారాలు లేకుండా తినాలని అర్థం. అందువల్ల వండిన దాంట్లో ఉప్పు వేయకుండా ఉండము. ఆ కారణంగా పళ్ళు తీసుకోవచ్చు అని చెప్తారు, పాలు తీసుకోవచ్చు, సాత్విక ఆహారం. ఒకవేళ పళ్ళతో నాకు తృప్తిగా లేదు అని అనిపిస్తే ఏదైనా తేలికైనటువంటి వండిన పదార్థం, తేలికైంది అంటే ఎక్కువగా ఉప్పు కారాలు పులుపు ఇత్యాదులు ఏమీ లేకుండా కాస్త సాత్వికంగా ఏదో జావ లాంటిదో, సగ్గుబియ్యం జావ లాంటిదో అట్లాంటివి అవి తీసుకున్నట్టయితే కాస్త కడుపు నిండినట్టు ఉంటుంది. అందులో ఉప్పు కారాలు ఉండవు గనక సాత్వికంగాను ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి వాళ్ళకి శంకు చక్రాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. అంటే డయాబెటీసు, షుగరు, డయాబెటీసు, బీపీ. అవును, ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఉన్నట్టు. మరి అవి ఉంటే తప్పనిసరిగా మందులు వేసుకోవాలట. అందులో థైరాయిడ్ లాంటిది అయితే నిద్రలేవగానే వేసుకోవాలని చెప్తారు. పక్క మించి లేస్తూనే మందు వేసుకుని లేమ్మని. మరి ఇట్లాంటివి ఉన్నప్పుడు ప్రమాదం ఉంటుందా అంటే అలవాటు పడ్డ వాళ్ళకు ఉండదమ్మా. అంటే ఈ ఉపవాసాలు రెగ్యులర్గా చేసే వాళ్ళకి, ఉపవాసాలే కాదు ఈ మందులు వేసుకోవడానికి నేను రెగ్యులర్గా ఫలానా టైంకి అప్పుడప్పుడు స్కిప్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి ఉండదు. రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం తల్లకిందలైన ఈ టైంకి వేసుకుని తీరాలి అని చండశాసనుడుగా ఉండే వాళ్ళకి ఒకరోజు తేడా వచ్చిన ఇబ్బంది కలుగుతుంది. కనుక కొంచెం అటు ఇటుగా సమయాన్ని సర్దుతూ ఉండాలి. శరీరం కూడా మాట వినాలంటే దాన్ని కూడా అంత ముద్దు చేయకూడదు. కాస్త ఇవాళ కొంచెం ఆలస్యంగా వేసుకుంటా అంటే మరీ రోజులు తరబడని కాదు, ఒక 10 నిమిషాలు పావు గంట అట్లాంటి సమస్యలు కూడా ఉండవు. అయితే అమ్మ, ఉపవాసం అన్నది మనం దేహానికి సంబంధించా లేదంటే దేవుడికి సంబంధించా? ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, దేవుణ్ణి ధ్యానించటానికి ఉపయోగపడేది ఎవరికి ఉపయోగపడుతుంది? దేహానికి. అంతే. ఓకే అమ్మా, ఉపవాసానికి సంబంధించి సో మనకి తగ్గట్టుగా ఏ విధంగా మార్పులతోటి మనం చేసుకోవచ్చు? చిన్న చిన్న మార్పులు తప్పట్లేదమ్మా, చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.